ప్రియాంక గాంధీ గురించి తెలుసుకుందాం. ఎందుకంటే ప్రియాంక గాంధీ వాద్రా తండ్రి రాజకీయ హత్యకు గురైనప్పుడు సమాజంతో పాటు మొత్తం ప్రపంచానిపైన కోపం పెంచుకున్న అమ్మాయి. తన తండ్రి హత్యకు గురైనప్పుడు సమాజంతో పాటు మొత్తం ప్రపంచపైన కోపం పెంచుకున్న అమ్మాయి ప్రియాంక గాంధీ వాద్రా. ఎందుకు కొద్ది క్షమాగుణ విలువలు తెలుసుకున్న ప్రియాంక వాద్రా ప్రధాని పదవి స్వీకరించాలని తల్లి సోనియా గాంధీ కాంగ్రెస్ నేతలంతా కోరితే తనను హత్య చేస్తారని భయపడి ఏడ్చిన సగటు యువత కూడా ప్రియాంక గాంధీ. అప్పుడైతే కాంగ్రెస్ ట్రబుల్ షూటర్గా మారారు. ప్రస్తుతం ప్రియాంక గాంధీ కాంగ్రెస్కి ట్రబుల్ షూటర్ అన్నమాట. ఒకప్పుడు ఈమె తన తండ్రికి చంపేసినప్పుడు కూడా ప్రపంచంపై కోపం తెచ్చుకుంది. అలాగే తన తల్లిని కాంగ్రెస్ నేతలంతా ప్రధాని కావాలని కోరితే తను హత్య చేస్తానని భయపడి ఏడ్చిన యువత కూడాను ఈ ప్రియాంక గాంధీ. కానీ ప్రస్తుతం ట్రబుల్ షూటర్ అనమాట. అచ్చు నానమ్మ పోలికలు పునరుద్ధరించుకున్న ప్రియాంక రాజకీయాల్లోకి వస్తారా రారా అనే చర్చ ఆమె 14 ఏళ్ల నుంచే ఉంది. తనకు రాజకీయాలు సరిపోతుంది మొదట్లో గట్టిగానే నమ్మారు ఆమె ప్రియాంక గాంధీ. తనకు రాజకీయాలు సరిపోయి మొదట్లో అనుకున్నా సరే ఇప్పుడు రాజకీయాలు తలమునకిపోయి ఉన్నారు. గాంధీలు కంచుకొట్టిన యూపీ రాయబరేలీలో తల్లికి బదులుగా కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తారని ప్రచారం కూడా ఇప్పుడు జోరుగా సాగుతుంది. ఎందుకంటే రాయబరేలీ నుంచి సోనియా గాంధీ తర్వాత ఇప్పుడు ఈవిడే పోటీ చేస్తుందని ప్రియాంక గాంధీనే పోటీ చేస్తుందని అనుకుంటారు. తొలుత ప్రియాంక గాంధీ క్రియాశీలక రాజకీయాలు అంతగా పాల్గొనలేదు. తల్లి సోదరుల లోక్సభ నియోజకవర్గాలను రాయబరేలీ అమేథీలకు వెళ్ళేవారు మాత్రమే. 2004 లోక్సభ ఎన్నికల్లో సోనియాకు ప్రచార నిర్వాహకురాలుగా వ్యవహరించారు. రాహుల్ ప్రచారం కూడా పర్యవేక్షించారు 2004లో. 2007లో యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రెండు లోక్సభ స్థానాల పరిధిలోని 10 అసెంబ్లీ సీట్లలో ప్రచారం మొదలుకొని సీట్లు కేటాయింపులు అంతర్గత పోరును పరిష్కరించడం అన్నీ తానే వ్యవహరించారు అన్నమాట. అంటే రాయబరేలీలోని అమేథీలోని ప్రచారకగా అక్కడ పరిధిలోని 10 అసెంబ్లీ స్థానాల్లో ప్రచారం మొదలుకొని సీట్లు కేటాయింపు అంతర్గత పోతును సరిచేయడం ఇవన్నీ ఈమె చూసింది. ఎందుకంటే ప్రియాంక గాంధీ చూసింది. అమేథీ రాయబరేలీలో అన్నీ తానే వ్యవహరించారన్నమాట. సీట్లు కేటాయించడం అన్నీ. 2019లో యూపీలోని తూర్పు భాగానికి ఏఐసిసి ప్రధాన కార్యదర్శిగా అధికారికంగా రాజకీయాల్లో ప్రవేశించారన్నమాట. ఆ తర్వాత యూపీ ఇన్ఛార్జిగా వ్యవహరించారు. అధికారిక ఇన్ఛార్జిగా 2020లో యూపీ అసెంబ్లీ ఎన్నికల బాధ్యతను కూడా తీసుకున్నారు. 2022 యూపీ అసెంబ్లీ ఎన్నికల బాధ్యత తీసుకుని మహిళలకు 40% టికెట్ల డిమాండ్ తోటి లడ్కీ హూ లడ్ సక్తి హూ అనే నినాదాన్ని తెరపైకి తెచ్చారు. ఆమె ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి చవి చూసింది. ఆ అనుభవం తన జీవితంలో స్థితప్రజ్ఞను తీసుకొచ్చింది అని అంటారు కూడా ప్రియాంక. అయితే 2022 హిమాచల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రచారానికి సారథ్యం వహించి కాంగ్రెస్ పార్టీని విజయంలో తెచ్చింది ప్రియాంక గాంధీ. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లోనూ క్రియాశీలక పాత్ర పోషించింది ప్రియాంక గాంధీ. ఈ విధంగా ప్రియాంక గాంధీ రాజకీయ ప్రస్థానం జరిగింది. అలాగే హిందీ సాహిత్యం పైన బౌద్ధం పైన ఇంక ప్రియాంక గాంధీకి మంచి పట్టు ఉంది. ప్రియాంక గాంధీ 1972 జనవరి 12న జన్మించారు. డెహ్రాడూన్లోని వెల్హామ్ బాలికల పాఠశాల చదివారు. డెహ్రాడూన్లోని వెల్హామ్ బాలికల పాఠశాల తర్వాత భద్రతా కారణాలతో రాహుల్ గాంధీతో కలిసి ఢిల్లీలోని డే స్కూల్కి మారారు. తర్వాత ఇందిరా హత్యానంతరం ఇద్దరు ఇంట్లోనే చదువుకోవడం మొదలెట్టారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ. ఢిల్లీ విశ్వవిద్యాలయం అనుబంధ కాలేజ్ జీసస్ అండ్ మేరీ నుంచి ప్రియాంక గాంధీ సైకాలజీలో డిగ్రీ చేశారు. బౌద్ధ అధ్యాయం మాస్టర్స్ చేశారు. నాన్నమ్మకు అత్యంత శక్తివంతమైన మహిళగా ఇందిరాగాంధీ అతి శైలిగా చెప్తారు కదా. ఈ బాల్యంలో నాన్నమ్మతో రాహుల్ ఎక్కువ గడపడం చూసి ఏసిపడేది కూడా ప్రియాంక గాంధీ. ప్రియాంక బాల్యం ఎక్కువగా బాలీవుడ్ దిగ్గజ అమితాబ్ బచ్చన్ తల్లి తేజ్ బచ్చన్తో కలిసింది. ప్రియాంక గాంధీ బాల్యం ఎక్కువగా అమితాబ్ బచ్చన్ యొక్క తల్లితో ఎక్కువ గడిచిందన్నమాట. తేజ్ బచ్చన్ తోటి. అమితాబ్ తండ్రి హరివంశ్ రాయ్ బచ్చన్ కవిత్వం చదివి హిందీ సాహిత్యంతో మక్కువ పెంచుకున్నారు కూడా ప్రియాంక గాంధీ. అలాగే అమితాబ్ బచ్చన్ యొక్క తండ్రి హరివంశ్ రాయ్ బచ్చన్ మంచి హిందీ సాహిత్యంలోనే మంచి పఠనం చేశారన్నమాట.
అలాగే ప్రేమచంద్ సాహిత్యాన్ని కూడా ఇష్టపడతారు ప్రియాంక గాంధీ. ఖాళీ జరిగితే పుస్తకాలు చదువుతారట, బౌద్ధ తత్వాన్ని కూడా ఆచరిస్తారట. 1990 రాజకీయాలకు రావాల్సిన అనుకున్నప్పుడు 10 రోజుల పాటు మెడిటేషన్ చేసి నిర్ణయం తీసుకున్నారట, రాజకీయాలకు రావాలా వద్దని. మెడిటేషన్ ద్వారా నిర్ణయం తీసుకున్నారట 1999లో. 1990లో వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రాని పెళ్లి చేసుకున్నారు. వారికి 2 పిల్లలు. ప్రియాంక రేడియో ఆపరేటర్ కూడా ప్రియాంక గాంధీ. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఉద్యమించారు ప్రియాంక గాంధీ. మోదీ సర్కార్ తెచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతు పోరాట నాయకత్వం కూడా వహించారు ప్రియాంక గాంధీ. అత్యాచార బాధితుల కుటుంబానికి బాసటగా నిలిచారు. 2021లో కేంద్ర మంత్రి కుమారుడు రైతులపైకి కారు ఎక్కించి చంపిన లఖీంపూర్ ఖేరీని సందర్శించి అరెస్ట్ అయ్యారు. 2 రోజుల పైగా జైల్లో ఉన్నారు. ఈ విధంగా ప్రియాంక గాంధీ తన రాజకీయ ప్రస్థానాన్ని చేస్తూ భవిష్యత్తునంతగా ఎదుగుతున్నారు అన్నమాట ప్రియాంక గాంధీ గురించి. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్లో వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.